బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఇవాళ ఆఖరి రోజు. ఆఖరి రోజు కావడంతో బీజేపీ నేతలు మహా పాదయాత్ర చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. బీజేపీకి ఓట్లు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఈ సాయంత్రం వరకే గడువు ఉంది ప్రచారానికి. ఈ సాయంత్రం ప్రచారం 5 గంటలకు ముగుస్తుంది. ఇక ఎల్లుండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బై ఎలక్షన్ పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో పార్టీలు ఈ ఉన్నటువంటి కొద్ది గంటల్ని ఉపయోగించుకుంటున్నాయి, ప్రజల్ని కలుస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటర్లను కలుస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, బీజేపీ చేసినటువంటి యాత్రకు ఎటువంటి స్పందన కనిపిస్తోంది? బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కోసం బీజేపీ శ్రేణులు ఎక్కడెక్కడ ఇవాళ ఫోకస్ చేస్తున్నాయి? రాజేష్, మొత్తం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్లో ఇవాళ విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ మహాపాదయాత్ర చేపడుతుంది. ప్రస్తుతం మనం వెంకటగిరి ప్రాంతాల్లో ఉన్నాం. వెంకటగిరి ప్రాంతం, ఇటు కృష్ణనగర్, వెంకటగిరి, ఈ ప్రాంతం యూసుఫ్ కూడా, ఈ ప్రాంతాలంతా కూడా విస్తృతంగా ప్రచారం చేపడుతుంది బీజేపీ. బండి సంజయ్ నేతృత్వంలో ఈ వెంకటగిరి, కృష్ణనగర్ ప్రాంతాల్లో భారీగా కార్యకర్తలతో ప్రచారం మొదలుపెట్టారాయన. ఇంటింటికి తిరుగుతూ మొత్తం కూడా ఓట్లను అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. దాంతోపాటు ఇటు మధ్యాహ్నం 2 గంటలకు బండి సంజయ్ పాదయాత్ర తర్వాత 2 గంటలకు కిషన్ రెడ్డి బోరబండలో పాదయాత్ర చేపడతారు. ఇట్లా మొత్తం 7 డివిజన్లో కూడా మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కసారిగా మొత్తం 7 డివిజన్లో పాదయాత్రలు చేపట్టి 5 గంటల వరకు ఈ పాదయాత్ర మొత్తం కూడా ముగిసే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా కూడా ముందు నుంచి కూడా ఇంటింటి ప్రచారము, ఇంటింటికి బీజేపీ పేరుతో ముందుకు వెళ్తోంది. బీజేపీ మొత్తం 7 డివిజన్లకు విస్తృతంగా ప్రచారం చేసేందుకైతే ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, ఇటు పార్టీ శ్రేణులను మోహరించి ఒక్కసారిగా ఈ జూబ్లీహిల్స్ 7 డివిజన్లలో మొత్తం కూడా ఇంటింటికి బీజేపీ వెళ్లే విధంగా అయితే పార్టీ విస్తృతంగా ప్రచారం చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక వెంకటగిరి ప్రాంతం నుంచి వెంకటగిరి, ఇటు కృష్ణనగర్, ఈసో కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. మొత్తం కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడం కూడా మనం వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. బీజేపీ మొత్తం ఇట్లా ఈ పాదయాత్రలు మొత్తం కూడా 7 డివిజన్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం గత ప్రభుత్వ వైఫల్యాలు, అట్లనే బీఆర్ఎస్ వైఫల్యాలు, ఈ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల వైఫల్యాలు మొత్తం కూడా ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ పోలీసులు, ఇటు లోకల్ ఆర్మీ, కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర బలగాలు కావచ్చు, మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. బండి సంజయ్ మొత్తం కూడా ఈ ఏరియా వెంకటగిరి ప్రాంతం అంతా కూడా విస్తృతంగా ప్రచారం చేపడుతున్నటువంటి విజువల్స్ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఆయన ఇక ఇది ఇక్కడ దాకా యూసుఫ్ కూడా వచ్చిన తర్వాత, ఈ మహాపాదయాత్ర యూసుఫ్ కూడా దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తం పెద్ద సంఖ్యలో మొత్తం కూడా పార్టీ శ్రేణులను ఇవాళ గ్యాదర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చినటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా కలే తిరుగుతున్నాం. మొత్తాన్ని కూడా బీజేపీని బలపరచాలని విజువల్స్ చూసుకోవచ్చు. మహిళలతో మాట్లాడుతున్నారు. ఇటు వివిధ రకాల సామాజిక వర్గాలు కావచ్చు, చిరు వ్యాపారస్తులు కావచ్చు, ఇటు షాప్స్ కావచ్చు, కిరాణా దుకాణాలు కావచ్చు, ఇట్లా రకరకాల అందరితోటి కూడా అన్ని సామాజిక వర్గాలు, అన్ని వ్యాపారాలకు సంబంధించిన అందరితో కూడా మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. మహిళలతో మమేకమవుతున్నటువంటి విజువల్స్, పెద్ద సంఖ్యలో మహిళలు, ఇటు పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక పెద్ద సంఖ్యలో ఇటు జూబ్లీహిల్స్ కావచ్చు, యూసుఫ్ కూడా, వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. బండి సంజయ్ వెంట నడుస్తున్నటువంటి విజువల్స్ బీజేపీని బలపరచండి, ఒకసారి 2 పార్టీలను చూశారు, ఈసారి బీజేపీని బలపరచాలంటూ కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చినటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మహిళలు పెద్ద సంఖ్యలో ఎగబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. 2 పార్టీలు, కాంగ్రెస్
ఇటు బీఆర్ఎస్ పార్టీలను చూశారు. ఈసారి సార్ అన్నా ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది గ్రౌండ్లో? ఓట్లు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. మొత్తం మహిళలను కానీ ఇతర అందరి కూడా కలుస్తూ ఓట్లు అడుగుతున్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఎక్కువ సో ఉన్నారు. మొత్తం భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి నేపథ్యంలో మాట్లాడడానికి కొంత ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఇక్కడికి తరలి రావడం, మొత్తం కూడా అందరినీ కూడా అభివాదం చేస్తూ ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అంటూ కూడా చేస్తున్నారు. నిజానికి ఈ 3 రోజుల్లో మొత్తం కూడా బీజేపీ బండి సంజయ్ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇట్లా మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా మేము పోటీలో ఉన్నాం, ప్రజలు ఆదరిస్తారైతే నమ్మకం అయితే బీజేపీ అంచనా వేస్తోంది. గత ఎన్నికల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, అట్లే ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కావచ్చు బీజేపీని గెలిపిస్తాయనే అంచనా అయితే వేస్తూ ఉంది. మొత్తం వెంకటగిరి కృష్ణానగర్ ప్రాంతాల్లో కలియ తిరుగుతున్నటువంటి విజువల్స్ అయితే మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. రాజేష్, ఇదే తంతు, ఇదే ప్రచారం మొత్తం ఇవాళ 7 డివిజన్లలో, జూబ్లీహిల్స్ 7 డివిజన్లలో ఇదే ప్రచారం జోరుగా చేసి మొత్తం ఒక ప్రచారం చేయగలిగేందుకైతే బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి ఈరోజు సాయంత్రం వరకే ప్రచారానికి సమయం మిగిలి ఉంది. సో ఈ మిగిలినటువంటి కొద్ది గంటలను అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రధాన పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. దీంతో ఓటర్లను కలిసేటువంటి చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం బంద్. సో ఈ నేపథ్యంలో మిగిలినటువంటి ఈ కొన్ని గంటల్లో ఓటర్లను కలుస్తున్నారు, మళ్ళీ అభ్యర్థిస్తున్నారు, ఖచ్చితంగా తమ అభ్యర్థినే గెలిపించాలంటూ వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఇవాళ మహాసంకల్ప పాదయాత్ర చేస్తుంది. అన్ని డివిజన్లలో తిరుగుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్తున్నారు. అన్ని వర్గాలని కలిసి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన.